హలో బ్రేక్ ని చూసాం. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు రియాక్ట్ అయ్యారు. తనపై అర్థం లేని ఆరోపణలు వస్తున్నాయన్నారు. తను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతున్నారని, ఇందులో నిజం లేదని అన్నారు. ఈ నెల 27న తన కుమారుడి వివాహం ఉందని, శుభలేఖలు ఇచ్చేందుకు అన్ని పార్టీల నేతలను కలుస్తున్నానని, ఇందులో భాగంగా కేసీఆర్, రేవంత్ రెడ్డిలను కలిశానన్నారు. తను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనుక బీఆర్ఎస్ ఉందని మండిపడ్డారు. కర్ణాటకలో బీజేపీ ఓడినా ఓట్ల శాతం తగ్గలేదని, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచినంత మాత్రాన దేశమంతటా గెలిచినట్లు కాదన్నారు. మహేశ్వర్ రెడ్డిని బీజేపీలో ఆహ్వానించేది తానేనని, తనతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. కొన్ని మీడియాలు కొందరు పని లేకుండా అదే రకంగా వాట్సాప్లలో అర్థం లేని ఆరోపణలు చేస్తూ ఎంపీ గారు ఏదో భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోతున్నాడు అనేది ప్రచారం నిన్న మొన్నటి నుంచి బాగానే జరుగుతున్నది. వారందరికీ కూడా చదువుకున్న అయితే, అదే రకంగా చదువు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకడన్నా తొందరగా చదువు నేర్చుకొని రాజకీయాలు ప్రయత్నం చేయాలా. నేను ఒక ఉద్యమకారునిగా, ఒకసారి ఎమ్మెల్యేగా, అదే రకంగా ఇప్పుడు ప్రజెంట్ గా ఎంపీగా ఉన్నా, నాకు కూడా అంత కొంత అవగాహన ఉంది. కానీ అవగాహన లేకుండా అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోతున్నారు అనేది ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి ప్రచారాలు మంచి కాదు. వెంటనే మీరు ఇలాంటి ప్రచారాలను మానుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా వారందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మీకు అందరికి కూడా తెలియకపోతే మీడియా మిత్రుల ద్వారా ఒకటే నేను చెప్పదలుచుకున్నా, ఒకవేళ నేను ఇంకా భారతీయ జనతా పార్టీ అధికారంలో 1 సంవత్సరం ఉండబోతోంది. ఈ సంవత్సరంలో ఒకవేళ నేను కాంగ్రెస్ పార్టీలో పోతే నన్ను డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది. అదే రకంగా నాకు పెన్షన్ పోయే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఎంత చిన్న లాజిక్ ను కూడా మర్చిపోయి ఈ విధంగా ప్రచారం చేయడం అనేది సరైన పద్ధతి కాదని కూడా సందర్భంగా